బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది? ప్రతి ముస్లిం మదిలో మిదిలే ప్రశ్న ఇది. అంతిమ దినానికి సంబంధించిన జ్ఞానం ఒక అల్లాహ్ తప్ప ఎవరి వద్ద లేదు. అయితే కొన్ని ప్రళయకాల చిహ్నాలను మాత్రం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించినట్లు హదీసులు చెబుతున్నాయి. అందులో బంగారు కొండ ఒకటి. ప్రళయానికి ముందు ఈ బంగారు కొండ బయటపడుతుందని హదీసుల్లో ఉంది. ప్రళయం రావడానికి ముందు ఫరాత్ నది నుంచి ఒక బంగారు కొండ బయటపడుతుంది. దానిని స్వాధీనం చేసుకోవడానికి జనం యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో 99% మంది చనిపోతారు. వారిలో ప్రతి ఒక్కడు తాను బహుశా బ్రతికి బయటపడగలనని భావిస్తాడు. అసలు ఈ ఫరాత్ నది ఎక్కడ ఉంది? ఈ నది టర్కీ నుంచి మొదలవుతుంది. సిరియా మీదుగా ప్రవహిస్తూ ఇరాక్లోకి ప్రవేశిస్తుంది. దీని పొడవు 2780 కిలోమీటర్లు. హదీసుల ప్రకారం ప్రళయానికి ముందు ఫరాత్ నది పూర్తిగా ఎండిపోతుంది. ఈ నది అడుగున బంగారు కొండ బయటపడుతుంది. ఈ బంగారు కొండను పొందేందుకు జనం యుద్ధం చేస్తారు. ఎవరికి వారు తాము బతికి ఉంటామని భావిస్తారు. అదే భ్రమతో పరస్పరం కయ్యానికి కాలు దూవుతారు. కానీ 99% మంది చనిపోతారు. ఒకవేళ ఎవరైనా అప్పుడు ఉంటే ఆ కొండ నుంచి ఏది తీసుకోకండి. ఈ బంగారు కొండ ఒక పరీక్ష మాత్రమే అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు బోధించినట్లు హదీసులు చెబుతున్నాయి. ఖయామత్ సూచనల్లో ఇంకొకటి ఏమిటంటే ప్రపంచంలో విద్యాజ్ఞానాలు అంతరించిపోతాయి, అజ్ఞానం పెరిగిపోతుంది, వ్యభిచారం ఎక్కువైపోతుంది, మద్యపానం సర్వసామాన్యమైపోతుంది, మహిళల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, మగవారి సంఖ్య తగ్గిపోతుంది. చివరికి 50 మంది స్త్రీలను కనిపెట్టుకుని ఉండేందుకు ఒకే ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు. అల్లాహ్ విజ్ఞానాలను తన దాసుల నుంచి అకస్మాత్తుగా తీసేసుకోడు. ధర్మవేత్తలకు మృత్యువు కలిగించి విద్యాజ్ఞానాలను క్రమంగా అంతమొందిస్తాడు. ఏ ఒక్క ధర్మవేత్తను కూడా విడిచిపెట్టడు. అప్పుడు ప్రజలు అజ్ఞానులను తమ నాయకులుగా చేసుకుంటారు. ఆ నాయకులు సరైన జ్ఞానం లేకుండానే ధార్మిక తీర్పులు జారీ చేస్తారు. ఈ విధంగా వారు భ్రష్టులై ప్రజలను కూడా భ్రష్టు పట్టిస్తారు. విద్యాజ్ఞానాలు అంతరించిపోనంత వరకు, ఒకదాని తర్వాత ఒకటి అనేక భూకంపాలు రానంత వరకు ప్రళయం రాదు. మనిషి ఏదైనా సమాధి సమీపంగా వెళ్ళడం జరిగినప్పుడు అతను ఈ సమాధిలో ఈ శవానికి బదులు నేనుంటే ఎంత బాగుండు అని అనేటంత లోల పరిస్థితులు దాపురించినంత వరకు ప్రళయం రాదు.